టవల్ ఆర్ త్రో అప్ ద స్పాంజ్. దీని మీనింగ్ ఏంటి? అడ్మిట్ డిఫీట్ లేదా సరెండర్. అడ్మిట్ అంటే ఏంటి? ఒప్పుకోవడం. ఏం ఒప్పుకుంటున్నారు? డిఫీట్ అంటే నేను ఓడిపోయాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు. దట్ ఈస్ కాల్డ్ అడ్మిట్ డిఫీట్. సరెండర్ అన్నా కూడా ఓడిపోవడమే. గివ్ అప్ అని అంటారు. ఒక ఫ్రేజల్ వర్బ్ ఉంటుంది. గివ్ అప్. గివ్ అప్ అంటే ఏంటి? ఆ చేతులు ఎత్తేయడం. ఐఎమ్ గివింగ్ అప్ అని అంటూ ఉంటారు. ఈ రెండు ఇడియమ్స్ యొక్క మీనింగ్ ఒకటి. ఈ రెండు కూడా మనకి బాక్సింగ్ గేమ్ నుంచి తీసుకోబడింది. సార్ మీరు అబ్జర్వ్ చేశారంటే 2 బాక్సర్స్ ఉంటారు. వాళ్ళు బాక్సింగ్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఒక బీప్ ఇస్తారు. ఆ బీప్ లో ఏమవుతుందంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి వాళ్ళు. ఆ బ్రేక్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. సపోజ్ స్వెట్ ఏమైనా బాగుందనుకోండి, ఆ స్వెట్ ని తుడుచుకుంటారు. ఎలా తుడుచుకుంటారు? వాళ్ళ దగ్గర టవల్ ఉంటది. అండ్ దెన్ టవల్ కాకపోయినా ఏదైనా ఒక స్పాంజ్ ఉంటుంది. సో అది స్వెట్ అనే కాదు, ఈవెన్ బ్లడ్ సపోజ్ హిట్ చేసేటప్పుడు బ్లడ్ బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని కూడా తుడుస్తారు. సపోజ్ ఒక బాక్సర్ ఇంకొక బాక్సర్ ని చితకబాతున్నాడు అనుకోండి, అంటే నెక్స్ట్ మూమెంట్ లో ఇంకొకటి చచ్చిపోతాడు. ఒక బ్లో ఇచ్చేస్తే ఇంకొకటి చచ్చిపోతాడు. కోచ్ ఉంటాడు కదా, ఆ కోచ్ ఏం చేస్తాడంటే టవల్ లేదా స్పాంజ్ ఉంది కదా, అదే టవల్ ని తీసుకొచ్చి ఆ రింగ్ లో ఇలా పడేస్తాడు అన్నమాట. చూడండి, ఇడియం ఏంటి? త్రో ఇన్ ఎ టవల్ లేదా త్రో అప్ ద స్పాంజ్. అంటే టవల్ ని కానీ స్పాంజ్ ని కానీ రింగ్ లో ఇలా త్రో అంటే పడేయడం. పడేస్తే దానికి అర్థం ఏంటి? దానికి సిగ్నల్ ఏంటి అంటే మేము ఓడిపోతున్నాము, ఇంక వదిలేయండి, వాడిని కొట్టకండి, వాడు చస్తాడు, మేము ఓడిపోతున్నాం, మీరే గెలిచారు అని సరెండర్ అవ్వడాన్ని ఏమంటారంటే త్రో ఇన్ అ టవల్ ఆర్ త్రో అప్ ద స్పాంజ్.